డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఏదైతే చాలా స్పష్టంగా ప్రతి విషయం పైన కూడా మా సోదరుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు కానీ, మానవతరాయ్ గారు కానీ, బాలలక్ష్మక్క కానీ, దయాకర్ గారు కానీ, రియాజ్ గారు ప్రతి అంశాలపైన కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. కాకపోతే నేనేదైతే సంబంధించి 2-3 విషయాలు ఏదైతే మా నిరుద్యోగుల సోదరులతోటి, దానితో పాటు ఏదైతే ఈరోజు కొంతమంది వచ్చి ఈ యొక్క ఇష్యూని డైవర్ట్ చేసి రాజకీయ లబ్ధి కోసము తీసుకునే ప్రయత్నం చేస్తారో హరీష్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడాలనుకుంటున్నా. చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటి రోజుకెళ్ళి నిరుద్యోగులు వచ్చి అన్నా టీజీపీఎస్సీ ప్రక్షాళన జరిగేంత వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ ఉండదన్నా, తప్పనిసరిగా ముందు దానిపైన దృష్టి పెట్టాలని చెప్పని అడిగిన రోజు ఆ సంబంధించిన యువకులని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్లి ఈ డిమాండ్ ఉంది మనం చేస్తామని చెప్పంగానే ప్రభుత్వం ఏర్పడిన 3 రోజులకే టీజీపీఎస్సీ పైన ప్రక్షాళన చేసి 100% ట్రాన్స్పరెన్సీ తోటి, శాంటిటీ తోటి, ఇంటిగ్రిటీ తోటి ఈ ప్రభుత్వము ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తుందని ఒక చిత్తశుద్ధి యువకుల్లో కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు టీజీపీఎస్సీ ప్రక్షాళన పైన దృష్టి పెట్టారు. దాని తర్వాత వెంటనే ఏదైతే సంబంధించి సింగరేణికి సంబంధించి ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి జెన్కో ఎగ్జామ్ ఒకటి ఉంటే అన్న జెన్కో ఎగ్జామ్ రోజే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా ఉంది, 2 ఎగ్జామ్స్ ఓవర్లాప్ అవుతున్నాయి, ఈ ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కోరితే 5 రోజుల సమయం ఉన్నప్పుడే ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధించి డిప్యూటీ సీఎం గారు స్పందించి కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి అది పోస్ట్ పోన్ అవ్వడం సాధ్యం కాదు కాబట్టి రాష్ట్ర పరిధిలో ఏదైతే జెన్కో పరిధిలో ఉన్న ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పని ఇమీడియట్ గా ఏదైతే యువకుల రిక్వెస్ట్ మేరకు ఆ ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దాని తర్వాత గ్రూప్ 1 లో సంబంధించి ఏదైతే జియో నెంబర్ 55 వల్ల అన్న మెరిట్ స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుంది, ఇమీడియట్ గా జియో నెంబర్ 55 ని కూడా రద్దు చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఏదైతే టీజీపీఎస్సీ చైర్మన్ గారికి నేను ఏదైతే సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆ రిక్వెస్ట్ ని వారి దగ్గర తీసుకొని వెళ్ళంగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళంగానే ఇమీడియట్ గా దానిపైన ఆలోచించి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జియో నెంబర్ 55 ని తీసేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హయాంలో వారు ఏదైతే సంబంధించి ఆ బోర్డుకి చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్సీటీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా టీచర్స్ ని రిక్రూట్ చేయాలంటే 65% ఇంటర్మీడియట్ లో డిగ్రీలో పర్సంటేజ్ ఉంటేనే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఆయన వివరించి దాదాపు అనేక మంది ఏదైతే టెట్ క్వాలిఫై డిఎస్సికి అప్లై చేసుకున్న యువకులకి, నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుందని చెప్పి గ్రహించి ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని తప్పనిసరిగా ఎన్సీటీ గైడ్ లైన్స్ ప్రకారం మారుస్తూ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి 45% ఏదైతుందో ఇంటర్మీడియట్ కి డిగ్రీకి సంబంధించి దాన్ని 40%కి కుదిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఓసీలకి 50% ఉన్నదాన్ని 45%కి కుదిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన విధంగా ఆ డిఎస్సిలో కూడా అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి ఏదైతే 45% ఉన్నదాన్ని 40%కి తగ్గించడం జరిగింది, 50% ఉన్నదాన్ని 45%కి తగ్గించడం జరిగింది. దానితో పాటు అన్న టెట్ ఏదైతే ఎగ్జామ్ ఏదైతే చాలా కష్టంగా ఉండే పేపర్ మరొకసారి టెట్ నిర్వహించాలన్న సుమారు 4 లక్షల మంది టెట్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి రిక్వెస్ట్ చేస్తే తక్షణమే ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ రోజు కూడా ఒక సోదరులు ఈ రకంగానే దీక్ష చేస్తే ఆ దీక్ష దగ్గరికి వెళ్లి వారికి భరోసా కల్పించి వారికి ఆ రోజు నిమ్మరసం తాగిపించి తప్పనిసరిగా టెట్ ని నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ఇమీడియట్ గా టెట్ పైన కూడా స్పష్టత ఇచ్చి టెట్ ఎగ్జామ్ ని కూడా నిర్వహించడం జరిగింది. అది ప్రభుత్వం చిత్తశుద్ధి. దాని తర్వాత టెట్ లో క్వాలిఫై అయిన 25,000 మంది ఏదైతే కొత్త యువకులు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ డిఎస్సి అప్లై చేసుకోనికి ఫీజుని తీసుకోకుండా ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే లేకుండా అప్లై చేసుకోవచ్చు అని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో చెప్పిన విధంగా యువకులకి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా డిఎస్సి అప్లికేషన్స్ కూడా అర్హత అనేది కల్పించడం జరిగింది. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.